ఈ రోజు జరిగిన ఎలక్షన్లలో మన కాలనీ టోటల్ గా ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి వారి ఓటును వినియోగించుకున్నారు. వారికి పేరున మా ముగ్గురు కమిటీ తరఫున ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంత దిగ్విజయంగా నేను అనుకుంటా మా కాలనీని ఇటువంటి మా ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉన్నదో సూచా తప్పకుండా ప్రతి ఒకటికి 2 సార్లు ఆలోచించి 4 కాలనీలకు ఆదర్శంగా ఉండే విధంగా ఏదైతే మా కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. ఆ కమిటీకి కూడా పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొకటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత పీస్ఫుల్గా జరిగింది కాబట్టి ఇక కాలనీలో ఎవరైతే నేను కూడా ఒకప్పుడు పరాజయం పాలైనా జయము పరాజయం అనేది అది జరుగుతున్న సత్యం కాలాన్ని బట్టి ఏదైతే ఉంటుంది. ఎవరైతే నా మిత్రులు ఉన్నారో నాతో పోటీ చేసిన వాళ్ళు నా మిత్రులతో పోటీ చేసిన వాళ్ళని ఈ రోజుతోటే ఇప్పుడే మేమందరం మర్చిపోతాం. ఇప్పటి వరకు ఏమేమి మాట్లాడుకున్నామో ఏమేమి చేసినామో ఈ సిడీలు దిగితేనే మేము మర్చిపోతాం. రేపు ఈ రోజు నుంచే మా స్నేహభావంతో అందరినీ కలిపికట్టుగా కలుసుకొని కాలనీ అభివృద్ధికుంటా పనిచేస్తా. ఒకటి ఈ కాలనీకి పేరు పెట్టిన నేను మా గురువు గారు సూర్య అంటే ఆయనతో వాళ్ళందరితో కలుపుకొని ఓల్డ్ కమిటీని పట్టుకొని ఉదయనగర్ ఉండే ఆ ఉదయం ఎన్నికల్లో వచ్చింది దాన్ని మార్వాలనే ఉద్దేశంతో అందరు చేస్తే ఉదయం సూర్యుని వల్ల వచ్చింది సూర్యనగర్ పెడదామని పెట్టినాము. ఈ కాలనీ మీద నాకు మమకారం. నేను ఉండేది ఇక్కడనే ఉన్నా కూడా ప్రతి ఒక్కటి ఈ కాలనీలో నా శక్తి మేరకు రాత్రి పగలు ఏదనుకుంటా నా కమిటీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అనుభవజ్ఞులు ఉన్నారో ఇక్కడ ఎవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా అందరి సహాయ సహకారాలు తీసుకొని కాలనీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటా తప్ప నాకు ఇటువంటి పక్షపాతం ఇటువంటి లేకుండా అందరినీ కలుపుకొని పోతా. ఇప్పటికి కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నాకు చైతన్యాలే. నేను మీ అందరికి కడప దొక్కుతా, మీ అందరి దగ్గరకు వస్తా. నా ఒంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇంకొకటి మరొకసారి కూడా నేను ఇప్పుడు నా మనసులో కొన్ని కోరికలు ఉన్నాయి. అవి ఇప్పుడే చెప్పా. మా కమిటీ ఇప్పుడు ఇంకో కొంత నామినేటెడ్ బాడీ చేయాలి కాబట్టి వాళ్ళందరినీ నామినేటెడ్ చేసిన తర్వాత ఐక్యత కూర్చొని మేమంతా జాయింట్గా మాట్లాడుకున్న తర్వాత మేము ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాం. ఆ ప్రోగ్రామ్ విధంగా మేము ముందడుగు వేస్తామని తెలియజేస్తూ నేను మళ్ళొకసారి కూడా నా దృష్టిలో నేను ఇంతకుముందు గతంలో 2 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 34-35 కాలనీల A1 కాలనీగా పేరు తెచ్చింది. మున్సిపల్ కమిషనరే మాకు అవార్డు ఇచ్చాడు. అదేవిధంగా మా అందరి సహకారంతో మళ్ళీ అదేవిధంగా పూర్వ వైభవానికి మేము ప్రయత్నం చేస్తాం. మాకు ఏదైతే జెన్యూన్ ఇష్యూ ఉన్నదో ఆ జెన్యూన్ ఇష్యూని రాత్రి మగలు ఎవరైతే హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారో మా కాలనీకి ఏ పార్టీ లీడర్ వచ్చినా గేట్ అక్కడ మా ఎంట్రన్స్లో పోయి స్వాగతం పలుకుతాం. మళ్ళీ వాళ్ళకి వీడుకోలు పలుకుతాం. మాకు పార్టీలతో మాకు పనిలే. పార్టీలకు ఖచ్చితంగా మా కాలనీ ముఖ్యం. మాకు డెవలప్మెంటే ముఖ్యం. ఎవరేమన్నా 10 పైసలు 5 పైసలు ఎటువంటి సహాయ సహకారాలు అందించినా కూడా వాళ్ళని మా గుండెలలో పెట్టుకుంటాం. మా కాలనీకి అభివృద్ధి మాకు ముఖ్యం కాబట్టి మేము అందరినీ కలుపుకొని పోతాం. అన్ని పార్టీలతో కలుపుకొని పోతాం. ప్రతి ఒక్కరితో భేదాభిప్రాయం లేకుండా సర్వతోముఖంగా మా కాలనీ ముందంజ పోతాం. ఇంకొకటి ప్రత్యేకంగా లాస్ట్లో ఎవరైతే నాకు హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు 1 మంత్ 1.5 మంత్ చాలా మంది నాకు గుండెలలో పెట్టుకున్న రాత్రి మగలు నేను లేవక ముందుకు వెళ్ళేసి అన్నా మీరు నడవండి 4 నెంబర్ పోలే 5 నెంబర్ పోలే 6 నెంబర్ పోలే ఇదంతా పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి ఎవరైతే సాయశక్తులు కృషి చేసిరో నా మిత్రులు శేఖరాశులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఇంకొకటి మా ఎలక్షన్ కమిటీకి ఇప్పటికి కూడా నేను ధన్యవాదాలు చెప్పలేకుంటున్నాను. ఒకసారి చెప్తే నాకు తృప్తి చెందలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎవరైతే యూత్ కూడా వాళ్ళ ఆదర్శం తీసుకున్నారు, సీనియర్స్ని ఆదర్శం తీసుకుని యూత్ కూడా సిస్టమేటిక్గా నేను గత ఎలక్షన్లోనే చూసిన చాలా సిస్టమేటిక్గా పనిచేసారు. ఇంకొకటి మేము ఈ రోజుతో ఇప్పుడు సిడీలు దిగితేనే మాకు ఇప్పుడు ఏ వైరాగ్యాలు అటువంటి లేవు స్వామి. నేను ప్రతి ఒక్క కాలనీ వాసితోటి ప్రేమ అనుబంధం అన్నదమ్ముల మధ్యగా మెలుకుంటాను మీ అందరి ముందు చెప్తూ ఇక ముందు రాబోయే రోజుల్లో మా వర్క్ ప్రణాళిక ప్రకారం మేము జరుపుకుంటామని ఇప్పుడే మేడం గారు చెప్పారు. ఏదో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆమెకు చాలా ఇక్కడ మైక్ కూడా అవసరం ఉండదు. అయితే అమ్మ మీకు అటువంటి ఆపద లేకుండా నా తత్వం ఏంటంటే సాయంత్రం కాగానే ఒక రౌండ్ తిరుగుతా సార్. ఎక్కడ లైట్ లేదో నేనే ఉంటా సార్. ప్రెసిడెంట్ గారు లైట్ పెట్టలే, ప్రెసిడెంట్ గారు ఇది పెట్టలే, ఆ సంస్కృతిని అంతా దూరం చేస్తా. నాకు వేరే పని లేదు. లంచ్ చేస్తానని తిరుగుతుంటా. నా కాలనీ నా ఇల్లు మరొకసారి కమిటీకి తెలుసుకుంటూ